మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. మరి ఏషియా కప్లో చూసుకుంటే మొత్తం కూడా 8 టీంలు అయితే పాల్గొంటా ఉన్నాయి. మరి దీనికి వెన్యూ వచ్చేసరికి మనకి దుబాయ్, అదేవిధంగా అబుదాబి అయితే దీనికి వెన్యూస్గా ఉన్నాయి కదా. అయితే మరి ఇటువంటి పిచ్చుల మీద మరి మెయిన్గా ఏ టీం గెలవడానికి మెయిన్గా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనే దాని గురించి మనం చెప్పడం కంటే సౌరవ్ గంగూలీ కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే గంగూలీ అంటుంది ఏంటంటే, మనకి రీసెంట్గా టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే మన వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి మరి 2-2తో సమ్మన్ చేయగలిగారు అక్కడ. మరి మన వాళ్ళు కేవలం ఏది రెడ్ బాల్ క్రికెట్లో మాత్రమే కాదు, వైట్ బాల్ క్రికెట్లో అయినా సరే మా వాళ్ళు సత్తా చాటగలుగుతారు. సో ఇక్కడ దుబాయ్లో మరి ఇండియాను ఓడించడం అనేది చాలా కష్టం. నాకు చెప్పాలంటే ఏషియా కప్లో ఖచ్చితంగా ఇండియానే గెలిచిద్దని చెప్పేసి గంగూలీ అయితే మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం T20 క్రికెట్ ఆడి ఇప్పటికీ దాదాపు 8 నెలలు అయింది. మరి 8 నెలల నుంచి మరి మనం T20 క్రికెట్ ఆడిన సిచ్యువేషన్ లేదు. సో అయినా సరే మరి T20 క్రికెట్ ఆడకపోయినా సరే మేము 8 నెలల నుంచి సో మరి మా T20 స్క్వాడ్ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో మరి సూర్య ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఏషియా కప్ గెలిచి తీరుతామని చెప్పేసి సౌరవ్ గంగూలీ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే మరి ఏషియా కప్లో మరి మీరు ఏ టీం గెలిచిద్ది అనుకున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.